ఏంటి ఇయ్యాలి? నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలోని మా అన్నయ్య లగ్గాలకి అలానే శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఆ నెక్స్ట్ డే అనమాట షూట్ చేశాను ఈ వీడియో. ఇక్కడేమో మా బుడ్డది అమ్మ తల్లో పూలు తీసేయమని అయితే అంటుంది. అదేంటో కానీ మా బుడ్డదానికి తల్లో పువ్వులు ఉంటే పేలున్నట్టు ఫీల్ అయిపోయింది. తీసే వరకు ఊరుకోదు. పూలు తీసేసి ఇంకా వీళ్ళు నైటు అక్కడ తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే నిద్రపోయారనమాట. అంటే నైట్ 12 గంటలు అయింది కదండి వచ్చేసరికి. వీళ్ళేమో ఆటోలో పంపించేసాం కదా, మేము ఇంటికి వచ్చేసరికి వీళ్ళు నిద్రపోయారనమాట. నైట్ ఇంకా అక్కడే ఉన్నారు. తెల్లవారే వచ్చి ఇంక పూలు తీయమంటుంది. ఇక్కడేమో నిన్న అందులో ఇడిచిన బట్టలు ఉన్నాయి కదా, ఈరోజు అయితే చాలా ఎక్కువ బట్టలే ఉన్నాయి. మొన్న నిన్న అసలు బట్టలే తక్కువ అనమాట. ఇంకా నేను ఈ మధ్య అసలు బట్టలు తక్కువగా ఉన్నాయి, పని తొందరగా అయిపోతుంది అనుకున్నాను. కానీ ఇలాంటివి ఏమైనా సరే క్యాంపులు అలానే ఫంక్షన్స్ అలాంటివి పడినప్పుడు మాత్రం ఇంకా తప్పదు, బట్టలు మాత్రం బండిడవుతాయి. అన్నీ కూడా నానబెట్టడానికి అయితే తీసుకొచ్చి బయట పెట్టేసి మొత్తం ఇల్లు వాకులు అయితే ఊడ్చుకొని వస్తున్నా. ఈరోజు నిద్ర లేచేసరికి కూడా టైం అయితే 6:30 అయిపోయింది. అంటే నైట్ 12 గంటలకు వచ్చాం కదా, 12 గంటలకు వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా నిద్రపోయేసరికి 1 గంట అయిపోయింది. సో నిద్ర అయితే సరిపోలేదు, అందుకే మార్నింగ్ అస్సలు లేవలేకపోయాను అనమాట. ఇంకా లేచి నుంచి పని అయితే స్టార్ట్ చేశాను. వంట అయితే నిదానంగా చేసుకోవాలి. అండ్ ఈరోజు ఇంకోటి ఏంటంటే మా అన్నయ్యది అంటే నిన్న లగ్గాలు అయినాయి కదా ముందు రోజు, ఆ నెక్స్ట్ డే అనమాట పసుపు కొట్టడము అలానే షాపింగ్ రెండు ఒకే రోజు. అంటే మంచిది అన్నారనమాట, పసుపు కొట్టుకొని షాపింగ్కి వెళ్ళి వచ్చేయండి అని అయితే పంతులు గారు చెప్పారు. సో ఈరోజు అయితే ఆ రెండు కార్యక్రమాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ పద్ధతులు ఆచారాలు అన్నీ కూడా చాలా తక్కువ. అంటే మాకు అమ్మ వాళ్ళ సైడు పెళ్ళి అంటే మాత్రం ధూమ్ ధామ్గా ఉండిద్ది. మీకు ఆల్మోస్ట్ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు. మాకెళ్ళి అయితే అసలు మా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెల్లి పెళ్లి వీడియోలు చూసి అసలు ఇంత దీనిగా ఉండిద్దా మీ పెళ్ళి అని అయితే ఆశ్చర్యపోతున్నారనమాట. కానీ ఇక్కడ అలా ఏమీ ఉండదు. చాలా అంటే చాలా సింపుల్ అని నాకైతే అనిపించింది. ఇక్కడలా చేసుకుంటే మాత్రము చాలా ఖర్చు మిగిలిద్ది. కానీ మాకెళ్ళిలా చేస్తే, అందుకే మా వారు అంటారు మీకు వెళ్ళి ఆడపిల్లకి పెళ్లి చేయడం అంటే ఆరిపేయటమే సగం అని అంటారనమాట. సో అన్ని తతంగాలు అంటే అన్ని పద్ధతులు సాంప్రదాయాలు ఉంటాయి మాకెళ్ళి. ఇక్కడే నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు అంటే మా ఊర్లో చాలామంది నా వీడియోస్ చూస్తారు. వాళ్ళందరూ కూడా చెల్లి పెళ్ళి బాగా చేశారు అని అయితే అడుగుతారు. కానీ మాకు ఇలా ఉండదని అయితే అంటున్నారనమాట. నేను కూడా ఇప్పటి వరకు ఇటు సైడ్ పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో కూడా నాకు తెలియదు, ఇటు పద్ధతులేమి. ఫస్ట్ టైము మా అన్నయ్య పెళ్ళి అంటే ఇంట్లో పెళ్ళి మాదిరిగే. ఇంకా ఇప్పుడే నేను కూడా చూస్తాను. అంటే ఇటు సైడు మా పెళ్ళి కూడా ఇటు పద్ధతిలోనే జరిగింది. అది ఓన్లీ పెళ్ళి వరకే, మిగతా తంతులన్నీ కూడా ఎవరు వాళ్ళవేనమాట. అది కాకుండా టెంపుల్లో జరిగింది కాబట్టి జస్ట్ అంటే ప్రధానం నుంచి అయితే అక్కడ నాకు తెలుసు. ఇంకా మిగతా వేవి కూడా ప్రాసెస్ అయితే అసలు ఏమీ తెలియదు అనమాట. ఇక్కడ మామూలుగా నేను 5 గంటలకు లేస్తే పని అయితే నాకు 7-7:30కి అయితే అయిపోయిద్ది. కానీ ఈరోజు లేవడమే 6:30 కదా, అది కాకుండా 9 గంటలకల్లా పసుపు కొట్టేది ఉంది. సో 9 గంటలకల్లా స్నానం చేసి అక్కడికైతే వెళ్ళాలి మళ్ళీ. అందుకనే ముందు ఇల్లు వాకిలు ఊడ్చేసి ముందు ఇంటి ముందు ముగ్గు పెట్టేసానంటే కొంచెం పని నిదానంగా చేసుకోవచ్చులేని ఆలోచనతో అయితే ముందు బట్టలు నానబెట్టేస్తున్నా. ఇన్ని బట్టలు చూసారుగా, నాకు ఈ బట్టలు ఉతకడానికే తలప్రాణం తాక్కొచ్చిద్ది. ఉతికేసిన తర్వాత మాత్రమే అమ్మయ్య అనిపించిద్ది. అంటే వాషింగ్ మెషిన్ మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు కదా సిస్టర్ అంటారు. కానీ వాషింగ్ మెషిన్ కొనడానికి ఇంకా చాలా టైం ఉంది. ఒక్కో వస్తువుకి ఒక్కో సమయం వచ్చింది అన్నట్టు ప్రతిదానికి అలా. అది కాకుండా చాలామంది ఏమంటున్నారంటే వాషింగ్ మెషిన్కి పైప్ లైన్ అంటే వాటర్ పైప్ లైన్ అయితే ఇచ్చుకోవాలని అయితే అంటున్నారు. మాకైతే అది లేదు, ఎందుకంటే మీకు తెలిసిందే కదా మాకు నీటి వాడకం అంతా కూడా బయటే. సో అందుకే ఇంకా అదొక ఇదనమాట. కొన్నా సరే మళ్ళీ వృధాగా పాడైపోద్దేమో అని చెప్పి అందుకనే సగం మళ్ళీ అది కూడా కొనకపోవడానికి ఆలోచన. ఎక్కడేమో ఆ రోజు కట్టుకున్న చీరలు అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తెలిసిందే కదా, మనిషికి 2 జతలు ఈజీగా బట్టలు ఉంటాయి. అందులోకి వచ్చి మా పిల్లల విషయంలో 3 జతలు వచ్చినా తప్పలేదు. ఇవన్నీ కూడా ఇంకా నేనైతే ఇక్కడైతే నానబెట్టేస్తాను. ఎక్కువ బట్టలు అయితే మాత్రం ఇంక ఇందులోనే నానబెడతానండి. కొంచెం కొంచెం అయితే బకెట్లోని. ఇక్కడేమో ఒకవైపు బట్టలు నానబెడుతూ మరోవైపు అన్ని బకెట్లకి నీళ్ళు కూడా పెట్టేస్తున్నాను. లాస్ట్ వీడియోలోని మీ మెయిన్ అత్త మామయ్య లేరా అని అయితే అడిగారు కదండి. వాళ్ళైతే లేరు, చనిపోయారండి. అంటే మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళైతే చనిపోయారు. ఆ తర్వాత చెప్పాను కదా ఇక్కడ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య. సో నాన్నమ్మ వాళ్ళ దగ్గరే పెరిగారు. ఇప్పుడు నేను నాన్నమ్మ అని పిలుస్తున్నాను కదా ముసలమ్మని,
ఆవిడ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ, అంటే వాళ్ళ అమ్మగారు అనమాట. సో ఇది వాళ్ళకి మా హస్బెండ్ వాళ్ళకి తాతగారి ఊరి కింద అయితే వచ్చింది. ఇంకా అసలైన ఊరేమో ఆరేపల్లి. మీకు చెప్పాను ఆల్రెడీ, ఆ వీడియో కూడా పెట్టాను అక్కడిది. చెరుకుపల్లి పక్కన ఆరేపల్లి అనమాట అసలైన మా అత్తగారి ఊరు. కానీ చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడే ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడే స్థలం తీసుకొని మేము ఉంటున్నాము. సో మెయిన్ అత్తయ్య మామయ్య అయితే లేరండి. ఇప్పుడు నేను ఈ మొక్కలకి వాకిలికి మొత్తం నీళ్ళు పెడతాను కదండి. మళ్ళీ మధ్యాహ్నం చేసి మా వారు కూడా సేమ్ ఇలానే నీళ్ళు పెడతారనమాట. అంతలా ఎండలు కాస్తున్నాయి, ఇంకా వెచ్చి ఆవిరి వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ మొత్తం నీళ్ళు పెడతామో మధ్యాహ్నం మళ్ళీ చల్లగా ఉండిద్ది అనమాట వచ్చే గాలి. ఈ ఎండకి 2 సార్లు నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడేమో మా నాన్నమ్మ స్వీట్స్ అయితే తీసుకొచ్చి వచ్చింది. అంటే కారం చెట్లు మా అక్కయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదండి, వాళ్ళ ఆయన ఇక్కడే ఉన్నారనమాట కారం చెట్లో. అయితే మా అక్కయ్య వాళ్ళేమో బయలుదేరారు కారం చెడు రావడానికి. అంటే అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి అయితే బయలుదేరారు. వాళ్ళు వచ్చేటప్పటికి మేము వాళ్ళ కోసం అయితే ఒక గ్యాస్ స్టవ్ అయితే ఇక్కడ బుక్ చేసాము. మా అడ్రస్కి 3 బర్నర్స్ అనమాట. అలా అది బుక్ చేసిన పొయ్యి మా ఇంటి దగ్గరే ఉంది. అండ్ ఫస్ట్లో వాళ్ళు కారం చెడులోనే ఉండేవారు, 1 year పైనే ఉన్నారనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు సిలిండర్ కూడా మా ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్ళారు. ఇప్పుడు ఎలాగో వాళ్ళు వస్తున్నారు కదా, మాకు కూడా ఈ కొంచెం అన్ని పెళ్ళి వాళ్ళని ఏంటంటే వెళ్ళటానికి కుదరట్లేదు. లేదంటే యాక్చువల్లీ మేము ఈరోజు వెళ్ళాల్సిన మాట, మాకు ఎలాగో అవ్వదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మా అక్కయ్య వాళ్ళ ఆయన ముందు రోజు, అంటే మేము శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాం చూడండి, అక్కడ ఫంక్షన్ దగ్గర మేము ఉన్నప్పుడే ఇక్కడికైతే మా ఇంటికి వచ్చారనమాట. ఇంకా తాతయ్య ఉన్నాడు కదా, తాతయ్యని తీసుకుని తాళం తీసి గ్యాస్ స్టవ్ను అలానే సిలిండరు 2 కూడా తీసుకుని అయితే వెళ్ళారు. అయితే నైట్ అవి తీసుకువెళ్ళటానికి వచ్చినప్పుడు ఆ స్వీట్స్ కూడా తీసుకొస్తాను నాన్నమేమో ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది. ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ అని చెప్పాను కదండి, ఆఫర్లో అయితే వచ్చిందనమాట. అది మాకు 14.70 అయితే పడింది గ్యాస్ స్టవ్. అండ్ 3 బర్నర్స్ చాలా బాగుంది. నేను ఇప్పుడు మొన్నే లాస్ట్ వీడియోలోనే యాడ్ చేద్దాం అనుకున్నా దాని గురించి, బట్ అప్పుడు కొంచెం లెంత్ ఎక్కువైపోయింది అండ్ మర్చిపోయాను ఇంకోటి. సో దానివల్ల ఏమో నేను మీకు గ్యాస్ అనేది చూపించలేకపోయాను పోయి. ఈ వీడియో లాస్ట్లోనైతే మీకు ఆ వీడియో అయితే పెడతాను, ఎందుకంటే నేను ఫ్లిప్కార్ట్లో చేసామన్నమాట. అండ్ డెలివరీ ఇస్తారు కదా మనకి, వాళ్ళే దగ్గరుండి ఓపెన్ చేసి ఎలా ఉందో ప్రోడక్ట్ చూసి అంటే వాళ్ళ ఫోటోలు తీసుకుని అయితే వెళ్ళారు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఆఫర్లో కాబట్టి 14.70కి అయితే వచ్చేసింది. మామూలుగా అయితే 2500 పై మాటే అది, ఎందుకంటే రీసెంట్గా వేరే అన్నయ్య వాళ్ళు తీసుకుంటే 2800 ఎంతో పడిందంట. కానీ ఫ్లిప్కార్ట్లో మాకు ఆఫర్లోని 14.70కి ఇచ్చింది. నేను ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చూడండి. ప్రజెంట్ అయితే అక్కయ్య వాళ్ళు గ్యాస్ స్టవ్ని అయితే యూజ్ చేస్తున్నారు. అంటే రీసెంట్గానే పాలు పొంగించారనమాట, కొత్త ఇల్లు అనమాట అది. సో గ్యాస్ స్టవ్ కూడా ఎలాగో తీసుకెళ్లారు కాబట్టి కొత్తయే కాబట్టి పాలు పొంగించారు. నేను ఎలా ఉందని అడిగితే పొయ్యి అంతా కూడా బాగానే ఉందని అయితే చెప్పింది. అండ్ ఆఫర్లో తక్కువలో వచ్చింది. సో అందుకేనండి, బాగుంది కాబట్టి నేను కూడా ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. 1470 రూపాయలకే మనకి 3 బర్నర్స్ స్టవ్ అయితే వచ్చేస్తుంది. దాని మీద సూర్య అనే నేమ్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇక్కడ నేనైతే స్నానం చేసుకొని ఇక్కడ పసుపు కొట్టే దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా ఏ పని చేయలేదు, ముగ్గు పెట్టుకున్నాను, ఇంకా బట్టలు అక్కడే ఉన్నాయి. అండ్ ఇక్కడ టైం అయిపోతుంది కదా, సో అందుకని ఇక్కడికైతే వచ్చేసాను. మాకల్లి పసుపు కొట్టేటప్పుడే నలుగుకి కూడా పసుపు అయితే, అంటే నలుగు కూడా అప్పుడే కొడతారనమాట. అండ్ ఇక్కడ ఓన్లీ పసుపు మాత్రమే కొడుతున్నారు. ఈ పసుపునేమో పెళ్ళిలో మొత్తం అంతటికి యూజ్ చేస్తారంట. ముందైతే రాగానే కాళ్ళకి అందరికీ పసుపు రాసేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు అయితే పెడుతున్నారు. ఇంక ఇక్కడ టైం అయితే అయింది, ఇంకా 9 గంటలు అయింది వేయండి అని అయితే నేను చెప్పేసరికి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు ఏమో స్టార్ట్ చేశారు పసుపు కొట్టడం. అందరూ పెద్దవాళ్ళే, ఇంకా నేనే కొంచెం చిన్నదాన్ని అనమాట. అయితే వాళ్ళంతా పసుపు కొట్టుకుంటారు అని చెప్పి ఇంకా నేనేమో ఇక్కడ తాంబూలాలు అయితే పెడుతున్నాను. అంటే వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి పంపిస్తారు కదా, అందుకు తాంబూలం కింద అయితే జాకెట్ ముక్కలు తీసుకున్నది మా పెద్దమ్మ. ఇప్పుడు పసుపు కొడుతున్నారు కదండి, ఈ పసుపు కొట్టిన రోజు నుంచి పెళ్ళికి కేవలం 8 రోజులే ఉంది. అందులో మళ్ళీ పెళ్లి రోజు ఒక రోజు తీసేస్తే కరెక్ట్గా 1 వీక్ అనమాట. ఈ 1 వీక్లోనే చాలా వరకు పెళ్లి పనులన్నీ కూడా చేసుకోవాలి, చాలా తక్కువ టైము. తర్వాత మళ్ళీ మూడం అనేసరి ఇంకా ముహూర్తాలు లేవని, అందుకనే ఇంకా హడావిడిగా ఈరోజే మళ్ళీ బట్టలు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే అబ్బాయిలు అంటే రెడీమేడ్ ఉంటాయి కానీ అమ్మాయిలు అలా కాదు కదా, స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పసుపు కొట్టేసిన వెంబటనే 12 గంటల నుంచి అలా అయితే పెళ్లి బట్టలకి అయితే బయలుదేరాలి.
ఇక్కడ నేను తాంబూలాలు ఒక పక్క పెడుతుంటే మా పిల్లలు అసలు ఒక్కసారి ప్యాకెట్లు అంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళకి. ఇంకా వాళ్ళు ఒక్కొక్కటి ఇస్తే ఊరుకోవట్లేదు, 2 ఇవ్వాలంట. అక్కడికక్కడే తినేస్తున్నారు, చూసారు కదా మీరు కూడా. అంత అయినాక అందరికీ కూడా ఈ తాంబూలాలు అయితే ఇచ్చేసాము. అది నేను వీడియో తీయలేదు ఇచ్చేటప్పుడు, ఇంకెవరూ లేరనమాట తీసిన వాళ్ళు. ఇంకా తాంబూలం తీసుకుని తర్వాత థమ్సప్ పోస్తారు మా సైడ్ కూల్ డ్రింక్ వచ్చిన వాళ్ళందరికీ. జడ కూడా వేసుకోకుండా అయితే వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకొని చిన్న బొట్టు పెట్టుకొని అయితే ముందు టైం అయిపోతుందని వచ్చేసానండి. ఇంకా పసుపు కొట్టడం అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే ముందు ఇక్కడ బట్టలు అయితే ఉతుక్కుంటున్నా. మంచి మీద బెడ్ మీద బట్టలు అయితే ఉతికేసి ఆరబెట్టేసానండి. ఏం ఆరబెట్టడం ఏమో కానీ పద్దాక మళ్ళీ వచ్చి ఆరబెట్టుకోవడమే సరిపోతుంది. బట్టలు ఆరబెట్టినప్పుడు మాత్రమే అబ్బా బట్టల క్లిప్లు కొనేసేయాలి అనుకుంటాను. తీరా బయటికి వెళ్ళేటప్పుడు అసలు ఏమీ గుర్తురాదనమాట. ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటా అలానే వెళ్ళిపోతుంది వెనక్కి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఒకవైపు నేను ఆరబెడుతుంటే మరోవైపు ఏమో అవి పడిపోతూ ఉన్నాయి. మాకు గాలి బీభత్సంగా వచ్చింది అనమాట. ఇంకా తెలిసిందే, బట్టలు ఆరబెట్టిన ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆరిపోతాయి, అంతలా ఉండిద్ది. బట్టలు ఆరబెట్టి ఇంట్లోకి వెళ్ళానో లేదో, ఇంకా మావారేమో ఆ బెడ్ అది కొంచెం శుభ్రంగా సర్దేస్తానైతే అన్నారు. ఎందుకు బాగానే ఉంది కదా అని వచ్చి చూసేసరికి ఇంకా మా పిల్లలేమో బీభత్సం చేసి పెట్టారు. అంటే నేను బట్టలు ఉతుక్కుంటాను కదా, ఇద్దరు కూడా ఇంకా మరేను ఏమందంటే నేను చదువుకుంటానమ్మా అని చెప్పి మంచం ఎక్కిందనమాట. సరే చదువుకుంటున్నారు కదా అనేసరికి ఇంకా వీళ్ళేమో పేపర్లు అవి శుభ్రంగా చించి పెట్టారు. అండ్ 2 రోజుల నుంచి నేను కూడా ఇంకా బట్టలు అయితే ఏం మడత పెట్టలేదు, ఉతికిన బట్టలు ఉతికినట్టు అలా తీసుకెళ్ళి అయితే బెడ్ మీద ఒక పక్కనైతే వేసేసాను. అవి కూడా ఈరోజంతా కూడా మడత అయితే పెట్టేసి సర్దుకున్నాను. మీరేమనుకుంటారంటే రూపా సిస్టర్ వాళ్ళ ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండిద్ది, బాగా సర్దుకునిద్ది, ఎలా సర్దితే అలా ఉండిద్ది అని అనుకుంటారు. కానీ అస్సలు కాదండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు గురించి చెప్పనవసరమే లేదు. మనం ఎంత నీట్గా ఉంచినా సరే వాళ్ళు అంత గందరగోళం చేసి పెడతారు. ఇదిగో ఇప్పుడు ఇలా అనమాట. వద్దని అనలేను, అలా అని చెప్పి మందలించలేము. అలా అని గట్టిగా చెప్పినా సరే అర్థం చేసుకునే వయసు కాదు. అందుకనే నేనైతే గదిమి ఊరుకుంటానమాట. ఇంకా మొత్తం కూడా మళ్ళీ యథావిధిగా అయితే సర్దుకుంటా. డైలీ సర్దుతాను, అయినా సరే పిల్లలు ఏదో ఒక క్షణంలో ఇలా చేస్తూనే ఉంటారు. ఒకసారి సర్దానంటే మాత్రం మళ్ళీ గలే చేయరండి. కానీ తెలిసిందే కదా, పిల్లలు ఉన్నారంటే మాత్రం, అందులో మా వాళ్ళు ఇద్దరు ఒక చోటు ఉన్నారంటే మాత్రం ఏదో ఒక బీభత్సం చేసి పెడుతున్నారని అర్థము. అందుకేనండి నేను ప్రతి వీడియోలో కూడా ఇల్లంతా కూడా సర్దుకొని ఊడ్చుకున్నానని చెప్తాను కదా. ఇందుకే మొత్తం కూడా ఎక్కడక్కడ పీకి పెడతారనమాట. అన్నీ కూడా మళ్ళీ యథావిధిగా అయితే సర్దేసుకొని ఇల్లు ఊడ్చుకుంటూ వస్తాను. అందుకే నాకు కొంచెం ఇల్లు ఊడడానికి కూడా టైం పట్టిద్ది. ఇంకా వీళ్ళిద్దరి గురించి చెప్పనవసరమే లేదు, మీకు చూస్తేనే అర్థమైపోయిద్ది. పిల్లలున్న ఇల్లులు ఎంతకంటే గొప్పగా అయితే ఏమి ఉండవు. ఎందుకంటే మనం ఎంత నీట్గా ఉంచినా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. మనమే ఓపికగా మళ్ళీ వెంటనే సర్దేసుకుంటుంటే మనకి కూడా కొంచెం చూడటానికి బాగుంటుంది, పని కూడా తగ్గిద్ది. ముందైతే వంట ఏమీ చేయలేదండి. అంటే మా వారు కూడా వస్తారు కదా అని అయితే అనుకున్నాను. ఇంతలో తనేమో నేను రావట్లేం లేదు, నువ్వు ఒక్కదాని వెళ్ళే వాళ్ళతో పాటు అన్నారు. ఇంకా ఎలాగో తను ఉంటారు కదా, పిల్లలు ఉంటారని చెప్పి, ఒకవేళ తను లేకపోతే పిల్లలు తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర తినేస్తారు, సో నో ప్రాబ్లం. కానీ మా వారు కూడా ఉంటున్నారని చెప్పి అప్పటికప్పుడుకి ఒక 2 గ్లాసులు రైస్ అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేశాను. తీరా నేను షాప్కి వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే మా వెనకాలే మా అన్నయ్య, అంటే ఇప్పుడు పెళ్ళి అవుతుంది కదా, అన్నయ్య మా వారు ఇద్దరు కూడా బైక్ మీద వచ్చేసారు. పిల్లలనేమో తాతయ్య వాళ్ళకి, అలానే మా అక్కయ్య కూడా ఉందండి, వాళ్ళకైతే అప్పచెప్పేశారంట. ఇక్కడేమో ఫస్ట్ రాగానే పెళ్లి కూతురికి చీర అయితే చూస్తున్నాము. అబ్బాయి తరపు వాళ్ళం కదా, పెళ్లి కూతురికి చీర తీయాలి.
అంటే ప్రధానం చీర. ఇటు సైడ్ పద్ధతి ప్రకారము అమ్మాయికంట వీళ్ళు 4 చీరలు పెడతారంట. అంటే ప్రధానం చీర, తలంబ్రాల చీర అంటే తెల్ల చీర, నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా 2 చీరలు, దేనికో మా అత్తయ్య పేర్లు చెప్పింది సందర్భాలు, అలా ఇంకో ఎక్స్ట్రా 2 చీరలు, మొత్తం 4 చీరలు అయితే తీస్తారంట. ఫస్ట్ మేము వెళ్ళగానే ఈ గ్రీన్ కలర్ శారీ చూపించారు. ఇదైతే ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టేస్తాము. నెక్స్ట్ ఏమో ఇంకా అలా చూపిస్తూ ఉన్నారనమాట. మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి సిస్టర్ పెళ్లి కూతుర్ని చూపించలేదని. నిజానికి చెప్పాలంటే ఇది ఎక్కడ వీళ్ళు ఇంకా ఏ కాలంలో ఉన్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ కొన్ని ఆచారాలని గౌరవించాలి, తప్పులేదు. అంటే ఇటు సైడు పెళ్లి కూతురు పెళ్లి బట్టలకి రాదంట, తీసుకురారు. వాళ్ళ రిలేటివ్స్ వస్తారు కదా వాళ్ళు, లేదంటే అబ్బాయి తరపు వాళ్ళు మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేయాలి. అంటే అమ్మాయి మాత్రము పెళ్లి బట్టలకి రాదంటండి. నేను ఫస్ట్లో చూసి కొంచెం ఆశ్చర్యపోయిన, అమ్మాయి రాకపోతే తనకి నచ్చింది లేనిది ఎలా తెలుస్తుందని. కానీ ఇటు సైడ్ ఆచారం ప్రకారం అమ్మాయి అయితే అసలు రాదంట. మామూలుగా పెళ్లి షాపింగ్ అంటే అమ్మాయి అబ్బాయి కలిసి చేస్తేనే బాగుంటుంది. అండ్ చాలామంది ఫోటోషూట్ పెట్టుకుంటారు కాబట్టి ఇద్దరు కూడా అనుకొని మ్యాచింగ్ కూడా తీసుకుంటారు. సో అదొక ఆనందం అసలు పెళ్లి బట్టలు కాడ. కానీ మరి ఇటు సైడ్ ఏంటో కానీ. అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము షాపింగ్కి కర్లపాలెం వచ్చామండి. అంటే మామూలుగా షాపింగ్ అంటే మాకు చీరాల గుర్తొచ్చిద్ది, కానీ అమ్మాయి తరపు వాళ్ళది కర్లపాలెం. అండ్ వాళ్ళు అంటే బట్టలు ఇక్కడ బాగుంటాయి, పెళ్లి చీరలు అయ్యి ఇక్కడికి కర్లపాలెం రండి అని అయితే అన్నారు. ఇంకా వాళ్ళ మాట కాదనలేక కర్లపాలెం అయితే వచ్చాము, లేదంటే చీరాల వెళ్ళే మాట. ఇక్కడ మేము సెలెక్ట్ చేసిన శారీస్ అయితే ఇది అమ్మాయికి ప్రధానం కింద అయితే సెలెక్ట్ చేసామండి. ఫస్ట్ గ్రీన్ కలర్ పక్కన పెట్టాం కదండి, ఆ నెక్స్ట్ ఇది చూపించారనమాట. ఇప్పుడు ఎక్కువగా పెళ్లిలో ఇవే తీసుకుంటున్నారు. మన మహాలక్ష్మి కూడా సేమ్ కలర్లోనే శారీ తీసుకున్నాము. సో అందుకని ఈ శారీ బాగుంటుందని చెప్పి ఇది ఒకటి సెలెక్ట్ చేసాము. అంటే గ్రీన్ కలర్ అయితే ఇంకా తీసేసాము, ఈ గోల్డ్ కలర్లో ఉంది ఇది సెలెక్ట్ చేసాము. అండ్ 4 చీరలు అన్నాను కదండి, అందులో ఇది ఒక చీర అనమాట. ఇది అది నెక్స్ట్ ఏమో ఇంకా తలంబ్రాల చీర. సో ఇదనమాట. ఇక్కడ ముందు ప్రధానం చేస్తారు కదా, ఆ తర్వాత ఏమో ప్రధానం చీర మార్చుకొని ఈ తెల్ల చీర కట్టుకుంటారు. తలంబ్రాలు ఈ పెళ్ళంతా కూడా ఈ చీర మీద అయ్యిద్ది ఇటు సైడు. అదే మాకైతే మామూలుగా పట్టు చీర ముందు చూపించాను కదా, సో అలాంటి శారీస్తో పెళ్ళి అయ్యిద్ది. ఇక్కడేమో తలంబ్రాల చీర అండి. దీనికి ఏంటంటే వర్క్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వచ్చిద్దంట. అది నేను ముందు హ్యాండ్స్కి వచ్చింది కదా హ్యాండ్ అనుకున్నాను, కానీ ఒక్కటే వచ్చింది అలా. సో అది బ్యాక్ సైడ్ వచ్చిద్దంట, అది హ్యాండ్స్కి కూడా వర్క్ రాలేదు. ఇంకా నెక్స్ట్ అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఒకటి తీసుకున్నాము. బట్ అది ఇచ్చేసి మళ్ళీ ఇంకోటి పట్టులోనే తీసుకున్నాము, అప్పుడు నేను వీడియో తీయలేదు. అక్కడికైతే షాపింగ్ అయిపోయింది ఆ షాప్లో. ఇంకా వేరే షాప్కి అయితే వచ్చామండి. పెళ్ళికొడుకు అంటే మా అన్నయ్య వాళ్ళ అక్కకి అయితే చీర తీద్దామని అయితే ఇక్కడికి వస్తాను. మరీ హెవీ కాస్ట్ అయితే చెప్తున్నారు. మీకు గుర్తుందా, చెల్లి బట్టలకు వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్లో ఒకటి నేను పట్టు శారీ తీసుకున్నాను కదా, అది మనకి 1600 పడింది అక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే 2000, 2500, 4000 అసలు తక్కువ చెప్పట్లేదు అనమాట. ఏ పట్టు చీర అయినా స్టార్టింగే 4000 అంటున్నారు పట్టు చీర. అనవసరంగా కర్లపాలెం వచ్చామే, చీరాల వెళ్ళాం కాదే అనిపించింది మాకైతే. అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి వేరే షాప్కి వెళ్ళాము. అక్కడేమో నాకు శారీ తీసుకున్నారు, ఫ్యాన్సీ టైప్లోనైతే నేను ఒక శారీ అయితే తీసుకున్నానండి. అంటే మా పెద్దమ్మ వాళ్ళ పెళ్ళికి అయితే నాకు తీసింది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఈ వీడియోలో చూపించడం మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే ఫుల్ వర్షం అనమాట. అసలు ఆ వర్షానికి నాకైతే మా ఇంటి దగ్గర బట్టలే జ్ఞాపకము, తీస్తారా తీరా అని చెప్పి. కానీ వర్షమేమో ఇక్కడే పడింది, అక్కడ అసలు వానే లేదంట. కానీ రోడ్లు అయితే చూసారు కదా మొత్తం తడిసిపోయినాయి, అంత వాన పడింది. అప్పుడు మేము షాప్లోని ఫస్ట్ శారీస్ తీసుకున్నాం చూడండి, ఆ షాప్లోనే ఉన్నాము. బట్ వాన పడినప్పుడు నాకు అసలు వీడియో తీయాలనే ధ్యాస లేదు. నాకు బట్టలు అక్కడ తడిసిపోతాయా, పిల్లలు తీస్తారా లేదని అయితే టెన్షన్ వచ్చింది. ఇక్కడేమో టిఫిన్ అందరం కూడా చేసేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. స్టార్టింగ్లో వెళ్ళగానే ముందు అమ్మాయికి పట్టు చీర తీసుకున్నాం కదండి, పట్టు చీరలతో పాటు హెవీ వర్క్ వచ్చే శారీస్ కూడా చూపించారు. బట్ హెవీ వర్క్ వచ్చే శారీస్ ఇప్పుడు ఎవరు కట్టుకుంటున్నారు చెప్పండి. పైగా అవి ఆ ఒక్క రోజుకే, అది కూడా అప్పుడు పెళ్ళిలో 2-3 ఉంటారు కాబట్టి కడతారు, తర్వాత అసలు మనం కట్టుకోలేము, అలా బీరువాలో ఉండడమే. అలానే వర్క్ అయితే చేత్తో పట్టుకుంటేనే ఊడొచ్చేస్తుంది. ఇంకా 2-3 వాష్లు అయితే ఇంకా మొత్తం రాలిపోయి ఎటకారంగా అయిపోయింది. అందుకని అవి కాకుండా మేమైతే తేలికలో ఇలా పట్టు చీర తీసుకున్నాము. బట్ ఇప్పుడు అందరూ తీసుకున్నవి, బట్ మంచిగా వర్క్ వేయించుకుంటే చాలా లుక్ వచ్చింది కదండి. ఇక నేను ఇంటికి వచ్చేసరికి మా అక్క ఏమో పిల్లలకి జడలు అవి వేస్తుంది. ఇంకా పూలు ఎక్కడి నుంచి మొత్తానికి మా రేణు మా గాయత్రి అంటే మా అక్క వాళ్ళ పాప ఇద్దరు వెళ్ళి కోసుకొచ్చారు. నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా మా చిట్టిదారులు అందరూ కూడా బట్టలు అయితే తీసేసి మడతలు కూడా సగం పెట్టి మూల పెట్టేశారు. అంటే చిన్న చినుకులు స్టార్ట్ అయ్యంట. అక్కడ వాన బాగా పడింది, బట్ ఇక్కడ చిన్న చినుకులు పడి ఆగిపోయిందంట. ఇంటికి రాగానే బట్టలన్నీ కూడా మంచిగా మడతేసి సర్దేసుకొని ఇల్లు వాకులు అయితే మంచిగా ఉడ్చేసుకున్నానండి. నెక్స్ట్ వంట అయితే ఏమీ లేదు,
అంటే వెళ్ళేటప్పుడు రైస్ వండాను కదా, ఇంకా అది అలానే ఉందన్నమాట. రైస్ ఉంది కాబట్టి ఏమైనా సాంబార్ తెచ్చుకొని భోజనం అయితే చేసేయటమే. సో ఇదండి ఈ రోజుకైతే, ఇలా అయితే ఈరోజు గడిచింది. ఇది నేను గ్యాస్ గురించి చెప్తానన్నాను కదండి, ఇది మొన్న తీసిన వీడియోనే అంటే అంతకు ముందే తీసిన వీడియో. బట్ నేను మీకు కొంచెం గ్యాస్ స్టవ్ చూపించాలని చెప్పి ఇందులోనైతే యాడ్ చేశాను. నేను చెప్పిన గ్యాస్ స్టవ్ అయితే ఇదేనండి, 3 బర్నర్స్ది. ఒకసారి ఎలా ఉందో మీరే చూసేయండి. ప్రెజెంట్ మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది కదండి, బటర్ఫ్లై. అదైతే నేను లాస్ట్ వీడియోలో ట్యాగ్ చేశాను. ఆల్రెడీ ఒకరు తీసుకున్నారు. మేము తీసుకునేటప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ అయితే అది 2100 అలా పడింది. బట్ ఇప్పుడేమో కొంచెం కాస్ట్ 3000 అలా అయితే చూపిస్తుంది. కానీ మంచి ప్రోడక్ట్ అది కూడా, ఎందుకంటే మేము తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. తర్వాత ఇదేమో ఆఫర్లో ఉంది. ఆల్రెడీ మాకే వాళ్ళు ఇప్పుడు వాడుతున్నారు ఇదే కాబట్టి, సో ఇది కూడా బాగుందని అయితే అన్నారు. సో అందుకని ఈ ప్రోడక్ట్ని కూడా నేను ట్యాగ్ చేస్తాను. మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఒకసారి చూసి తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో ఈ వీడియో అయితే ఇంక ఇంతేనండి, ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.